శాస్త్రుల గురించి నేను ధ్యానిస్తున్న సమయంలో ఎందుకు ఇలా ఉన్నారు అనుకున్నా. శాస్త్రులు అనగా శాస్త్రాలని చదివిన వారు, పఠించిన వారు. శాస్త్రాల్లో ఏమున్నాయో వాళ్ళకి తెలుసు. పాత నిబంధన గ్రంథంలో ఏ ఏ గ్రంథాల్లో ఏ ఏ ప్రవచనాలు ఉన్నాయో వారికి తెలుసు. తెలిసిన వారు ఎలా ఉండాలని చెప్పాలి కదా. మరి తెలిసిన వాళ్ళు ఇలా ఏం చేయాలి? రాబోతున్నాడు, వాళ్ళు తెలియపరుస్తున్నాయి అని చెప్పుంటే బాగుందని కదండి. తెలిసిన విషయం తెలియపరచకుండా దాచుకున్నారు ఎందుకా అనిపించింది. అక్కడ ఉన్న రాజ్యంలో ముందే రాజుకు తెలుస్తుంది కదా. రాజ్యంలో ఉన్న ప్రజలకి యేసయ్య రాబోతున్నాడు, బెత్లెహేములో పుట్టబోతున్నాడు అని ముందుగా ప్రేరేపించుంటే అందరూ ఆసక్తి కలిగి ఆయన ఎదురు చూద్దరు కదా రాజుతో సహా. రాజుకు తెలియదు, ప్రజలకు తెలియదు, ఎవరికి తెలియదు. ఎందుకంటే వీళ్ళు నోరిప్పలేదు, తెలిసిన విషయాన్ని తెలియపరచలేదు. అది నా బాధ. శాస్త్రాలన్నీ పఠించారు, చదివారు, తెలుసుకున్నారు. తెలిసిన విషయం వారు చెప్పాలి కదా. ఏ రోజు రాజు వరకు వెళ్ళాలి కదా. అవునయ్యా నేను విన్నాను, పుట్టాడా, వెళ్ళి చూద్దారండి ఆ విధంగా మాట్లాడాలి కదా. మరి ఎక్కడ తెలిసింది, ఎవరికి తెలిసింది? తెలియకుండా ఎందుకు దాచారు? గొల్లలు యేసు పుట్టాడంట, మోక్షం ఇస్తాడట, రండి 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 అని వీధుల్లో ఉన్న వాళ్ళందరూ లేపుకుంటూ వెళ్ళిపోయారట. బిడ్డ మరి శాస్త్రాలు ఎందుకు చేయలేదండి?